మిస్టర్ అంజిరెడ్డిను బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ 20 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కున్నటువంటి దిట్ట మిస్టర్ అంజిరెడ్డి గారు ఎక్కడ దాక్కును? వ్యాపారవేత్తలను తీసుకుంటే టికెట్ ఇస్తే అమ్ముకుంటే టికెట్ గిట్లనే ఉంటది. పట్టభద్రులారా, మీకోసం పనిచేసేటోళ్ళని మీరు గెలిపించుకోవాలి. వ్యాపారవేత్తలను, బిజినెస్ మ్యాన్లను, కోట్లు ఉన్న వాళ్ళను. ఈయనట మళ్ళా మానవత్వం పరిమళించవేళ హృదయం అట అంజిరెడ్డి గారిది. సోషల్ వర్కర్ అటిన ఎట్లా సోషల్ వర్కరు? స్కూళ్ళల్లో మినరల్ వాటర్ ట్యాంక్ పెట్టిస్తాడు, ఓకే, డొనేట్ చేస్తాడు, పుస్తకాలు పంచుతాడు. నోట్బుక్ ఎంత ఉంటుందండి? 20 రూపాయలు, 30 రూపాయలు, పోనీ 50 రూపాయలు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో గది కూడా పట్టణచేరులో ఎక్కడో అక్కడ పనిచేసి నేను సోషల్ వర్కర్. దాన్ని కూడా నేను ఏమంటలేను సార్ అంజిరెడ్డి గారు. మీరు కడుపు మండి మాట్లాడుతూ ఉన్నాం. గ్రూప్ 1 విద్యార్థుల తరపున కడుపు మండి క్వశ్చన్ చేస్తామున్నాం. మరి మీరు ఎట్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ అయ్యారు? పట్టభద్రులు ఓట్లు అమ్ముకున్నారు కదా, కరెక్టే. చెప్పుతో కొట్టేటువంటి సమాధానం మా పట్టభద్రులకు. మీలాంటి ఒక వ్యాపారవేత్తను, మీలాంటి ఒక బిజినెస్ మ్యాన్ ని పట్టభద్రుల ఎమ్మెల్సీగా డబ్బులు ఇచ్చి 20 కోట్లకు అమ్ముకున్నానని మీరే కదా చెప్పినారు. నేను టికెట్ కొనుక్కున్నా, నేను కార్యకర్తలు నా కోసం పనిచేయకపోతే ఒక్కొక్కటి సంగతి చెప్తా. నా దగ్గర 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ నాయకులు తీసుకున్నారని చెప్పి బహిరంగంగా అంజిరెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడితే అది వీడియో వైరల్ అయింది. స్వయాన ఆయన ఆణిముత్యాలు అంజిరెడ్డి గారే మాట్లాడేది, వీడియో వైరల్ అయింది. మరి నువ్వు ఎట్లాగో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినా పట్టభద్రులు ఇప్పటి వరకు నువ్వు కలవలేదు, కొనుక్కున్నావు. ఎందుకని? పట్టభద్రులకు కూడా ఓట్లకి పైసలు ఇచ్చిందట. మరి పట్టభద్రులు చదువుకున్నోడై ఉండి వాడు పైసలకు అమ్ముడు పోయిండ్రు, సిగ్గుచేటు. మరి ఎట్లా వస్తుంది అంజిరెడ్డి? పైసలు పెట్టి మీరు కొనుక్కున్నారు అంజిరెడ్డిని, పైసలు తీసుకొని మరి మీరు అమ్ముడు పోయిండ్రు. అమ్ముడు పోయినాక అంజిరెడ్డి లాంటోడు గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేయమంటే ఎట్లా చేస్తాడు? ఇక్కడ అంజిరెడ్డి తప్ప, అంజిరెడ్డి పైసలు తీసుకున్నటువంటి పట్టభద్రులు తప్ప, ఎవరిది తప్పు? లేకపోతే 20 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ తప్ప? లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినటువంటి మా గ్రూప్ 1 విద్యార్థులు తప్ప? ఎవరు తప్పిది? పట్టభద్రులు. నువ్వు గ్రౌండ్ లోకి వచ్చి ధర్నా చేయి, కొట్లాడు వాళ్ళ తరపున. బీఆర్ఎస్ పట్టించుకుంటలేరు. మరి బీజేపీ తరపున పట్టభద్రుడు ఎవడు? అంజిరెడ్డే కదా. మినరల్ ఇవి మినరల్ వాటర్ పంచడం కాదు, సోషల్ వర్కర్ గా డాక్టరేట్ వచ్చిందని చెప్తున్నారు కదా, మీకు అవార్డు వచ్చిందని చెప్తున్నారు కదా. మరి ఇదేనా మీ అవార్డు తీరు? ఇదేనా మీ సోషల్ వర్కింగ్ చేసేది? మేము ఏమంటున్నాం? తప్పు చేయమంటున్నామా? తప్పుని సరిదిద్దుకోమంటున్నాం. పట్టభద్రులు గెలిచినటువంటి ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకో, వాళ్ళకి సపోర్ట్ చేయి. బీజేపీ పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాళ్ళకి మద్దతునివ్వు. గ్రౌండ్ లోకి వచ్చి ఎండలో కూర్చొని కొట్లాడమంటలేదు వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. నా నాయన గదన చేయండి. మా దగ్గర పైసలు ఉంటే మేము చేస్తుండే, చాలా నడపనికే ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరు చేయొచ్చు కదా. పట్టభద్రులు ఉన్నారు, క్లాసులు ఉన్నప్పుడు, మీరు సోషల్ వర్కర్ అన్నప్పుడు మరి బుక్కులు పంచడాలు గివి కాదు. వాళ్ళకి జీవితాన్ని పంచండి, జీవిత దానం చేయండి. వాళ్ళు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి అడుక్కుంటారు ఇప్పుడు పైసలు. శరణోదేహి, మాకు ఎవరు లేడు, ప్రతిపక్షాలు చచ్చిపోయినాయి, తెలంగాణలో గవర్నమెంట్ మోసం చేసింది, ప్రతిపక్షాలు చచ్చిపోయినాయి, ప్రజలే మాకు దిక్కు, ఎన్ఆర్ఐలే మాకు దిక్కు, మాకు దయచేసి పైసలు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ పట్టించుకోక, బీజేపీ పట్టించుకోక, వాళ్ళు తలుచుకుంటే కొత్త పార్టీని తీసుకొస్తారు. మళ్ళా ఆషామాషి కాదు. ఎన్ని సభలు పెట్టినా ఏం పెట్టినా ప్రజల మధ్యలో లేకపోతే వేస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి మళ్ళా. సో నేను అడుగుతున్నా, ఈ రోజున ప్రతిపక్షాలు చచ్చిపోయినాయి, తెలంగాణలో లేవు, ఇది గుర్తుపెట్టుకోండి. లేవు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఫండ్ రైజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ ని డబ్బులు అడిగినారంటే దాని అర్థం ఏంటండి? ప్రతిపక్షాలు సపోర్ట్ చేయట్లే కాబట్టి ప్రజల్ని అడుక్కుంటున్నారు. సారీ టు సే దిస్, గ్రూప్ 1 విద్యార్థులు ఇట్లా మాట్లాడితేనే మన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే వాళ్ళు అడుక్కునే కాడికి మీరు తీసుకొచ్చినారు ప్రజల్ని. ఎందుకని? ప్రతిపక్షాలు అండగా ఉంటాయని హామీ ఇస్తే వాళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఫండ్ రైజ్ ఎందుకు చేస్తారు?